రెడ్లకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి, బీసీలకి. అంటే ఎంత పల్సన, ఎంత ఎకశెక్కం, ఎంత వ్యంగ్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి అప్పచెబుతున్నాడు కదా అనేది అక్కసు. బీసీలకు కూడా సినిమా హాల్ కట్టివ్వు, ఎస్సీలకు కూడా సినిమా హాల్ కట్టివ్వు, సాయిబులకు కూడా సినిమా హాల్ కట్టివ్వు అని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం. ఎస్, కట్టించే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కట్టిస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఈ టర్మ్ కాదు, వచ్చే టర్ము చూద్దాం. కాలం మంచిది, ఆదాయాలు పెరిగి, కరోనా తగ్గిపోయి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఖచ్చితంగా నీ కోరిక ఎందుకు, నీ కోరిక కూడా తీర్చమని నేను చెప్తాను. బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన కులాలకి, అంటే నీ ఉద్దేశంలో డబ్బున్న వాళ్ళు బాగా బెత్త కులాలే సినిమా హాళ్ళు ఉండాలి, అంతే కదా నీ భాష. ఆయన మాట్లాడతాడు, టికెట్ల గురించి మాట్లాడతాడు, టికెట్ రేట్ల గురించి మాట్లాడతాడు. 26/4/2013 టికెట్ రేట్లు నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 100 26/4/2013. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 8/4/2021 మళ్ళీ టికెట్ రేట్లు నియంత్రిస్తూ, అంటే 2013 నుంచి 21వ సంవత్సరం, అంటే దాదాపుగా 8 సంవత్సరాలు టికెట్ రేట్లు రివ్యూ జరగలేదు. మేము 8 ఏళ్ల తర్వాత ఇచ్చిన జీవో ప్రకారం 2013లో ఉన్న రేట్ల కంటే 40% పెంచిచ్చాం. 2013లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 40% టికెట్ల రేట్లు పెంచి జీవో ఇస్తే ఏంటి నీ కాగ్గోళ, ఏంటి నీ ఏడుపు? అంటే బ్లాక్ టికెట్లు అమ్మి ఆ బ్లాక్ మనీ అంతా ప్రొడ్యూసర్ల ద్వారా నీకు తెచ్చి కప్పం కట్టాలి, ఇదే కదా నీ గోల? లేకపోతే ఏంటిది? సామాన్యుడికి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటుకి థియేటర్లో టికెట్ అమ్మితే నీ గోలేంటి? 4 షోలు మాత్రమే వేయాలని ప్రభుత్వం చట్టం చెబుతుంటే 4 షోలు కాదు, నా ఇష్టం వచ్చిన షోలు వేసుకుంటానంటావా? ఏంటి, ఏం చెప్పదలుచుకున్నావు ఈ సమాజానికి? అంటే సినిమాల్లో మాత్రమే నీతులు చెప్తాను, రాజకీయ పార్టీ మైకుల్లో మాత్రమే నీతులు చెప్తాను, కానీ నా వెనకంతా కూడా దందా వేరేని మాట్లాడతావా? ఏంటి అసలు నీ భాష, నీ ఆలోచన, నీ అంతరంగం? జనాలను అంటే ఎంటర్టైన్ చేసి, డ్యాన్సులు చేసి, కింద మీద పడి డబ్బులు సంపాదిస్తున్నాం. అసలు నీ మీద ఈర్షి పట్టాకి అసలు నువ్వేం పోటుగాడు రా బాబు, ఏం పోటుగాడువని? 2012లో గబ్బర్ సింగ్, 2012లో కెమెరామెన్ గంగతో రాంబాబు, 2013లో అత్తారెడ్డికి దారేది, 2015లో గోపాల 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి, 2021లో వకీల్ సాబు. ఇందులో ఎన్ని హిట్ అయినాయి? భూమి బద్దలైపోయినాయి, ఏమున్నాయి? నీకన్నా బుడ్డోళ్ళు, అర టికెట్లు, కుర్రోళ్ళు, వాళ్ళకు వచ్చే కరెక్షన్లో 60 పైసలు కూడా నీ సినిమాలకు రాదు. నువ్వు డబ్బు తీసుకుంటే మాకేడిపి ఎందుకు? ఉంటాయి, నీ ఖర్చులు ఉంటాయి, చాలా చెల్లింపులు ఉంటాయి, భరణాలు ఉంటాయి, చాలా ఉంటాయి. మరి ఏం చేస్తాం మరి నీ ఖర్చులు? దానికి మాకేం ఇబ్బంది? డ్యాన్సులు చేసి కాళ్ళు ఎరగొట్టుకుని సంపాదించేది నువ్వే, ట్యాక్స్ పోను నువ్వే చెప్పావు కదా 6.5 కోట్లని. అంటే 6.5 కోట్లు ఒక సినిమాకి నీకు వస్తే మనలో మనం మాట్లాడు, ఎవడు వింటలేదు, మన ఇద్దరం మాట్లాడుకుందాం. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే ఆ మధ్య నేను నుంచుంటా అన్ని సీట్లు అని చెప్పి వచ్చావు కదా, అప్పుడేం మాట్లాడావు? ఎవడు వింటలేదా? మన ఇద్దరం సంవత్సరానికి 100 కోట్లు సంపాదన వదులుకుని మీకోసం నేను వచ్చేసానన్నావుగా, అంటే సంవత్సరానికి 10 సినిమాలు ఎక్కేసావా? మరి ఏది లిస్ట్ ఏది? ఇదిగో 2012 నుంచి 21 దాకా తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 సినిమా అనేది
2012 నుంచి ఇప్పుడు దాకా 8 సినిమాలేగా. మరి సంవత్సరానికి 100 కోట్లు అన్నాక మరి అయ్యి ఎక్కడి? ఆయన ఎవరో పాపం పిచ్చి మహారాజు ఒక సినిమా డైలాగ్ రాస్తే మేమందరం మా కులపాళ్ళందరం నిజంగానే మా వాడికి తిక్క ఉంది, ఆ తిక్కకు లెక్క ఉంది అనుకున్నాం. మా వాడికి తిక్కలేదు, మొత్తం అంతా లెక్కే ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అది ఉన్నది తిక్క కాదు, మొత్తం లెక్కే, తిక్కలేదు పాడలేదని ఇప్పుడు మెల్లగా మాకు కళ్ళు విడతనాయి. ఇవన్నీ ఏంటంటే నువ్వు మాట్లాడినయే మొత్తం పేపర్ వాళ్ళు, వాళ్ళు మా పార్టీ ఆఫీస్ వాళ్ళు, వాళ్ళు సినిమా వాళ్ళు ఓకే వాట్సాప్లో చేశారు. ఇదిగోండి ఇవన్నీ మాట్లాడి ఇట్ట తిట్టాడు అట్ట తిట్టాడని చెప్పని. అయ్యే చూస్తాం అసలు ఏమేమి తిట్టావు. తప్పే ఉంది, మన ఇద్దరం తిట్టుకుంటాం, మన ఇద్దరం కులపోవడం. తిట్టుకోపోతే నువ్వు నన్ను తిట్టి, నువ్వు నన్ను ఏరా అన్నా, సన్నాసి అన్నా, నేను లుచ్చా అన్నా, నువ్వు దగులు బాజిపోయినా మనలో మనకు అది ఎవడ చెల్లుద్ది? ఇంకోటి చెప్పారు, ఇంకా ఈయనెవరో మహాత్ముడు రాశాడు, విలేకర్ గారు అనుకుంటా పంపించాడు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఈ మీడియా ఎందుకు మాట్లాడట్లేదు? ఈ అంశం మీద కథనాలు వేయండి. నువ్వు గుండెలు తీసిన బంటూరా బాబు, పీకేగా నువ్వు మామూలుడి కదరా బాబు. 2014లో మోడీ మనిషికి 15 లక్షల అకౌంట్లో వేస్తా అని చెప్పిన ఇక్కడ మా దిక్కుమాలి సచ్చినోడు ఒక ఉన్నాడు, ఆయన నేను హైర్ చేసుకుంటా ఉంటాడు కదా ఎప్పటికీ. ఆయన కాపుల్ని బీసీ చేస్తాను, మత్స్యకారులను ఎస్సీ చేస్తాను, బోయిల్ని ఎస్సీ చేస్తాను అనేక కోతలు కూస్తే అన్నిటికీ కూడా ప్రశ్నించటాకే పార్టీ పెట్టాను. నేను చెప్తున్నాను వీళ్ళిద్దరికి ఓటేయండి, సైకిల్కి ఓటేయండి, పువ్వుకి ఓటేయండి అన్నారు. చివరికి అందరి చేతిలో పువ్వు పెట్టావు.